మిత్రులారా, నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. బీజేపీలో అత్యంత కీలకమైనటువంటి పదవులు నిర్వహించినటువంటి యశ్వంత్ సిన్హా ఒక మాట అన్నాడండి. నరేంద్ర మోడీ రోజుకు 4 సార్లు ఖరీదైనటువంటి వస్త్రాలు మారుస్తాడు, ఆయనేమో ప్రజల్ని లంగోటి వేసుకు తిరగమంటున్నాడు అని. ఎందుకన్నాడా ఈ మాట అంటే, చెప్పాడు కదండి, మీరు కారుల్లో తిరగొద్దు, బంగారం కొనవద్దు, మీరు ఏమైనా ఆ, వస్తువులు రవాణా చేసుకోవాలంటే గూడ్స్ బళ్ళు వాడండి, ఇట్లాంటివన్నీ జాగ్రత్తలు చెప్పాడు. విదేశీ పర్యటనలు చేయొద్దని ఇంకా చెప్పాడండి బాబు. విదేశీ పర్యటనలు చేయొద్దు, కారుల్లో తిరగాలంటే మీరందరూ కూడా పూల్ చేసుకొని తిరగండి అని ఇన్ని జాగ్రత్తలు చెప్పాడు. మహానుభావుడు కదండి, దేశానికి ప్రధానమంత్రి. ఆయన ఇన్ని జాగ్రత్తలు చెప్పాలి. ఇంటికి యజమాని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ జాగ్రత్తలు చెప్పాలి కదా, అందుకని ఆయన ఇన్ని జాగ్రత్తలు చెప్పారు. ఎందుకంటే దేశం చాలా సంకటమైన స్థితిలో ఉంది. రూపాయి విలువ ఎలాగైపోయిందంటే డాలర్కి $95.20 అయింది. ఎప్పుడూ లేనటువంటి పతన స్థాయి అన్నమాట. యశ్వంత్ సిన్హా అన్నటువంటి మాట ఏమిటా అంటే, అందరికీ జాగ్రత్తలు చెబుతున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఆయన ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నాడు? ఇప్పుడు ఈ మాటలు చెప్పిన వేదిక ఉంది, ఆ వేదిక ఆయన ప్రసంగం, ఆయన యాత్ర ఏర్పాటు చేయడానికి ఎన్ని లక్షలు, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయింది. తెలంగాణ యాత్ర చేశాడు, కర్ణాటక యాత్ర చేశాడు, సోమనాథ్లో యాత్ర చేశారు. ఇవన్నీ కాదు, అందరినీ ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే కూర్చోండి అని చెప్తున్న పెద్ద మనిషి రేపు 2-3 రోజుల్లో యూరప్ పర్యటన ఉందంట. మరి ఇదేమిటి అని చెప్పి మనం కాదు, ఆ బీజేపీలో పనిచేసిన కీలకమైనటువంటి మంత్రి పదవి చేసినటువంటి యశ్వంత్ సిన్హా అడుగుతున్నాడండి. ఇట్లాంటివి చాలామంది అడుగుతారు. దాని సంగతి ఏంటి, వాళ్ళు తగ్గించుకుంటున్న ఖర్చులేంటి, ప్రధానమంత్రి నుంచి రాష్ట్రపతి నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళు ఏం తగ్గించుకుంటున్నారు, అది చెప్తే ప్రజలందరూ కూడా చూసి తెలుసుకొని చూడండిరా, మన నాయకులను చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలని అనుకుంటారు. మరి అవి కదా చెప్పాలి, అవి చెప్తారేమో నెక్స్ట్ ప్రసంగంలో. మనం అందరూ కూడా ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ.